రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారాయి. చైర్మన్ పదవికి ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 92 మంది అధికారులతో ఎన్నిక నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ ఏర్పాట్లలో అడిషనల్ ఎస్పీ, 3 డీఎస్పీలు, 5 సీఐలు, 7 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్ ఎన్నిక లాంఛనంగా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. Number 30, same supply and delivery of computers and printers to Kuppam Municipal Office. Subject number 31, Pallarpalli Revenue Village Survey number supply కోసం పెట్టడం జరిగింది. Subject number 22, 7th Ward Odipalli నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. Subject number 23, construction of 450 mm culvert across the BT road at supply కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22, 7th వార్డు ఒడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23, కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీ రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? రమణి, మొత్తం మీద అంటే కుప్పం చంద్రబాబు కంచుకోట, చంద్రబాబు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అయితే ఇవాళ మరి కాసేపట్లో అంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కార్యాలయంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇందులో గత ఎన్నికలకు ముందు అంటే అప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగిన సందర్భంగా మొత్తం 19 మంది వైసీపీ తరఫున కౌన్సిలర్లు అంటే గెలవడం జరిగింది. టీడీపీకి కేవలం 6 మంది మాత్రమే గెలవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అక్కడ అంటే అప్పుడు ఉన్నటువంటి అంటే వైసీపీలో ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ మరి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నేపథ్యంలో ఆయన అంటే ఆ పార్టీ అంటే పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందువల్లనే ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరపాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ క్యాంపు రాజకీయాలు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పం కంచుకోటలో అంటే చంద్రబాబుకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలనేది ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే పావులు కలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు మెజారిటీ ప్రకారం మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఇందులో 19 మంది వైసీపీ తరఫున ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళలో ఒక 6 మంది తెలుగుదేశం పార్టీకి వచ్చి జాయిన్ అయిపోవడం జరిగింది. దానివల్ల మొత్తం 114 మంది వరకు కూడా ఆ సంఖ్య పెరగడం జరిగింది. ఇంకా 3కి మాత్రమే అంటే అవకాశం ఉంది. ఆ 3 కూడా కాంపి రాజకీయాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. మరి కాసేపట్లో నేరుగా వాళ్ళు వచ్చి ఎన్నికల్లోనే అంటే పోటీలోనే అక్కడ పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అంటే అభ్యర్థిగా ఉన్నటువంటి సెల్వమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే కూడా చిత్తూరు ఎస్పీ ఆదేశాల ప్రకారం కూడా జరిగింది. మొత్తం 3 డిఎస్పీలను అదేవిధంగానే ఒక 10 మందిని ఎస్ఐల్ని అదేవిధంగానే 100 మందికి పైగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఎక్కడా కూడా 3 అంచెల భద్రతను కొనసాగిస్తూ కూడా గలాట్లు ఘర్షణలు వాతావరణం ఎక్కడ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇది కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రధానంగా చంద్రబాబుకి ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. కుప్పాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని. అయితే అందులో భాగంగా అంటే అక్కడ చైర్మన్ కూడా అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటే పూర్తి స్థాయిలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ప్రభుత్వం కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే అభివృద్ధిలో భాగంగానే మేము అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చి చేరామంటూ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా చెప్పిన నేపథ్యంలో ఆ రకంగానే పావులు కలుపుతున్నారు. మరి కాసేపట్లో మాత్రం 10 గంటల 30 నిమిషాల నుంచి పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపల అంటే ఎంపీటీసీ కార్యాలయం లోపల జరిగేటట్టు ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది గెలిచే అవకాశం అయితే ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్గా కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు ఎన్నిక నిర్వహించనున్నారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఇక ప్రస్తుతం కౌన్సిల్లో కూటమికి ఆధిక్యం ఉంది. దీంతో మేయర్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో మొత్తం 57 డివిజన్లకు గాను 46 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొంది మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో జీఎంసీలో బలాబలాలు తారుమారయ్యాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. దీంతో మేయర్ ఎన్నిక సమయంలో తమకు వైసీపీ నుంచి ఇంకా మద్దతు లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. రైట్గా మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ బ్రాహ్మణి, గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అటు కూటమి నుండి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, ఇటు వైసీపీ నుండి అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి అయితే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఈ ఎన్నికల దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. అటు జీఎంసీలో 56 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియా సభ్యుల హోదాలో ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు మొత్తంగా 63 మంది సభ్యులను అయితే ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే 32 మంది సభ్యులు మద్దతు కనుక లేకుంటే ఈ రోజు రేపటికి ఈ ఎన్నికనైతే వాయిదా వేస్తారు. అటు కూటమి కార్పొరేటర్లు 27 మంది, ఎక్స్ అఫీషియా సభ్యులు 5, మొత్తంగా 32 మంది సభ్యులు ఉండటంతో మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైసీపీ నాయకులు మాత్రం ప్రలోభాలు పెడుతూ మా కార్పొరేటర్లను కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి లాక్కున్నారని చెప్పి ఇటు వైసీపీ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 11 గంటలకైతే ఎన్నిక ప్రక్రియ అయితే మొదలవుతుంది. దీనికి సంబంధించిన మొత్తం అటు ఏదైనా అటు కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ ఏది ఏమవుతుందని అందరూ అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా సకాలంలో గుర్తింపు కార్డులతో సహా సమావేశానికి హాజరవ్వాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఇక ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కళ ఎట్టకేలకు నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాల పరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం అయింది. ఇక మేయర్ అభ్యర్థిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇక పార్టీ బీ ఫామ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. 98 వార్డులతో ఉన్న మహావిశాఖ నగరపాలక పీఠం దక్కించుకోవటం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న స్టీల్ సిటీపై పట్టు సాధించారంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటి అయినప్పటికీ స్థానిక సంస్థలపై అజమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. ఇక 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. బ్రహ్మణి, మీరు చెప్పినట్లు విశాఖ అనగానే ముందుగా గుర్తొచ్చే టీడీపీ పార్టీ కంచుకోటగా ఉంటుంది. ఒక విశాఖే కాదు, ఎందుకంటే ఇక్కడ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం కూడా శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం మొత్తం 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా విశాఖకి సంబంధించి కానీ లేకపోతే టీడీపీకి సంబంధించి కంచుకోటగా నిలిచేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక లెక్కగా ఉంటే గత ఎన్నికల్లో మాత్రం
పూర్తిగా కూడా ఓటమి పాలైన పరిస్థితి కనిపించింది. మొత్తం 36 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే గెలుపొందడం జరిగింది. మిగతావన్నీ కూడా ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీకి మళ్ళీ తిరోగమనం మొదలైంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది అంటూ కూడా చెప్పుకొని వచ్చిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఏదైతే కూటమి మొత్తం సంబంధించిన ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఏపీలోనే అతిపెద్ద మున్సిపాలిటీ, ఎందుకంటే 8 నియోజకవర్గాలతో కలిసి ఉన్న ఈ మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఇదే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా జీవీఎంసీలో ఈసారి ఎలాగైనా సరే పట్టు సాధించాలంటూ కూడా టీడీపీ అయితే ఒక ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అవిశ్వాస తీర్మానం కూడా, ఎందుకంటే తమకు తక్కువ బలం ఉన్నప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న భాగంలోనే మొత్తం కొంతమంది కార్పొరేటర్లు అక్కడ జనసేనలోకి జాయిన్ అవటం, మరి కొంతమంది టీడీపీలోకి జాయిన్ అవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ కలిసి మొత్తం ఏదైతే 98 వార్డులు ఉన్నాయో మొత్తం 98కి సంబంధించినంత వరకు కార్పొరేటర్లు మొత్తం అత్యధిక బలాన్ని అయితే సాధించుకోవడం జరిగింది. అయితే టీడీపీకి మేయర్ గా పీలా శ్రీనివాసన్ అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా అధిష్టానం కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటలకి పీలా శ్రీనివాసరావుని మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే చేశారు. అయితే గతంలో ఎవరైతే గొలగాని హరివెంకట కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మేయర్ గా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో వీగిపోయిన తర్వాత ఆవిడ పదవిని రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ కానీ జనసేన బీజేపీ ఏదైతే అనుకున్నారో అది సాధించగలిగారు అన్న దాంట్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించగలిగారు. విశాఖ జీవీఎంసీపై మరోసారి కూడా వీళ్ళైతే జెండా ఎగరవేయడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఇప్పుడు కాస్త ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ డిప్యూటీ మేయర్లుగా ఉన్న ఇద్దరు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో జిఎన్ శ్రీధర్, అదేవిధంగా శ్రీనివాస్, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు కూడా అవిశ్వాసం వీగిపోయింది కనుక వీరికి సంబంధించినంత వరకు కూటమికి ఏ విధంగా సర్దుబాట్లు ఉంటుంది, ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు, బీజేపీకి అదేవిధంగా జనసేనకి ఏ విధంగా న్యాయం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే ఇటువంటి సమాచారం అయితే బయటకు తెలియలేదు. ఎందుకంటే చాలా మంది ఆశావాహాలు ఉన్నారు, అటు జనసేన వైపు కావచ్చు లేకపోతే బీజేపీ వైపు కూడా చాలా మంది ఆశావాహాలు ఉన్నారు కనుక ఈ నేపథ్యంలో ఏ విధంగా సర్దుబాట్లు జరుగుతాయనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కేవలం అక్కడ జీవీఎంసీ మేయర్ గా మాత్రం పీలా శ్రీనివాసన్ అయితే ఇప్పటికైతే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఈ అవిశ్వాస తీర్మానం మొదలు పెట్టాలన్నప్పటి నుంచి కూడా అక్కడ ఏదైతే నోటీస్ ఇచ్చినప్పటి నుంచి మొత్తం క్యాంప్ రాజకీయాలు తెరదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కూటమికి సంబంధించిన వాళ్ళంతా కూడా కార్పొరేటర్లందరినీ కూడా మలేషియా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 నుంచి 12 రోజుల పాటు కూడా మలేషియాలోనే వాళ్ళంతా కూడా క్యాంప్ రాజకీయాలు చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బెంగళూరు తరలించడం జరిగింది. బెంగళూరులోనే వాళ్ళందరినీ కూడా ఉంచి అక్కడ క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. మొత్తం అసలు విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అసలు కూటమి దక్కించుకుంటుందా లేదా అనేది ఒకనొక టైంలో కాస్త ఆలోచన చేసే పరిస్థితి కనిపించింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ కావచ్చు లేకపోతే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మీకు ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే అవిశ్వాస తీర్మానాన్ని గెలిచి తీరుతాం, మా కార్పొరేటర్ల బలం ఎక్కువగా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. మరోవైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, అంటే కూటమికి సంబంధించినంత ఎవరైతే బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా అంతే బలంగా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మేము కూడా అవిశ్వాస తీర్మానం అంటే 2 పార్టీలకు సంబంధించి, అంటే ఇటు కూటమికి సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఒకరిపై ఒకరు ధీమా వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి ఏం జరుగుతుంది, నిజంగానే గెలుపోటములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు కూడా కాస్త ఆలోచనలు పడిన పరిస్థితి కనిపించింది. కానీ చివరికి మొత్తం ఏదైనా సరే 74 ఓట్ల ఆధిక్యం మొత్తం కూడా తీసుకున్న తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు అయితే గెలుపొందడం జరిగింది. అయితే దాన్ని గెలుపొందిన తర్వాత నుంచి చూసుకుంటే అసలు ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటున్నారు, ఎందుకంటే మేయర్ పీఠంపై చాలా మంది ఆశావాహాలు ఉన్నారు కనుక ఏ విధంగా ఉండబోతుంది. మొదటి నుంచి కూడా పీలా శ్రీనివాసరావు పేరు వినిపిస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే ఆయన పీలా గోవింద్కి సంబంధించి అనకాపల్లి నియోజకవర్గంలో ఆయన అయితే అసెంబ్లీ స్థానాన్ని కూడా త్యాగం చేసిన పరిస్థితి కనిపించింది. ఆయనకి కార్పొరేషన్ కి సంబంధించి ఒక చైర్మన్ పదవి కూడా ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. అయితే అదే విధంగా ఈ రోజు చూసుకున్నప్పటికీ పీలా శ్రీనివాసరావు కూడా
మొదటి నుంచి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆయనకు కూడా అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఒకసారి హామీ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఏదైనా సరే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ యొక్క విధి విధానాలను బట్టి ఆయన ఉన్నారు కనుక తప్పకుండా ఆయనకి ఈసారి మేయర్ పీఠాన్ని ఇస్తారంటూ కూడా మొదటి నుంచి వచ్చిన వార్తల్లో ఈ రోజు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నిజం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి నమ్ముకుని ఉన్నారు కనుక ఈ నేపథ్యంలోనే ఆయనకైతే మేయర్ పీఠాన్ని ఇస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్లుగా ఎవరు ఉండబోతున్నారు? గత ప్రభుత్వంలో ఎవరైతే ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు కనుక ఈసారి కూడా ఇద్దరు ఉండబోతున్నారా, లేకపోతే ఒక్కరిని డిప్యూటీ మేయర్ గా ఇస్తారా అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికైతే పీల శ్రీనివాస్ కి లైన్ క్లియర్ అయింది. మేయర్ గా అయితే ఆయన ప్రమాణ స్వీకారం మరో కొన్ని గంటల్లోనే చేయబోతున్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. బ్రాహ్మణి రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది. పాక్ సైన్యం వరుసగా 4వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపులకు పాల్పడింది. పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. నిన్న ఇవాళ తెల్లవారుజామున కుప్వారా పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం వెంటనే స్పందించి వారి దాడిని తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి. బ్రహ్మని మనం చూస్తున్నాం, ఏదైతే ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి కవింపు చర్యలను కంటిన్యూ చేస్తూనే ఉంది. అంతేకాకుండా 22వ తారీఖు ఘటన జరిగిన తర్వాత 23వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మొత్తం 4 సార్లు ఇలాంటి కార్యక్రమానికి పాల్పడడం అనేది మనకు కనిపిస్తుంది. అందులోనూ నిన్న ఇవాళ 2 సార్లు అంటే అర్లీ మార్నింగ్ ఇలాంటి కవింపు చర్యలు పాల్పడము, ఎల్ఓసికి అంటే ఏదైతే దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాల్పులు జరపడం, అది కూడా పెద్ద వెపన్స్ కాకుండా లైట్ వెపన్స్ తో ఇవి చేయడం అన్నది మాత్రం ఖచ్చితంగా కవింపు చర్యల్లో భాగంగానే బిగించవలసి వస్తుంది. అంటే మన పూంచ్ సెక్టార్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరనే ఇలాంటి పని చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ టెన్షన్స్ ని పెంచాలి అన్నది మాత్రమే వాళ్ళ ఉద్దేశం అన్నది మనకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రొవోకింగ్ నేచర్ తోనే ఇది మొత్తాన్ని చేయడం అన్నది మాత్రం ఖచ్చితంగా భారత్ దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అందులో భాగంగానే ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి వస్తున్న కాల్పులకు ధీటుగా జవాబు ఇవ్వడం కానివ్వండి, అటువైపు పోస్టులపైకి భారత్ జవాన్లు కూడా కాల్పులకు తెగబడడం అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఓవరాల్ గా చూస్తే మాత్రం కుప్వారాను అలాగే పూంచ్ డిస్ట్రిక్ట్స్ లోనే ఇది చేస్తున్నారు. అంతేకాకుండా ఇది అంటే ఆ కవింపు చర్యలకు పాల్పడడం ద్వారా కేవలం అక్కడ ఇండియన్ ట్రూప్స్ ని కవింపు చర్యలు పాల్పడుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి క్యాజువాలిటీస్ మెన్షన్ అవ్వలేదని అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇది కేవలం ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది. బట్ గతంలో జరిగినప్పుడు ఎప్పుడైనా సరే అది ఏదైనా అక్కడ యాక్టివిటీ ఉన్నప్పుడు చేస్తారు కానీ, బట్ ఈసారి మాత్రం ఎలాంటి యాక్టివిటీ లేకుండానే అక్కడ కాల్పులు తెగబడడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కవింపు చర్యలు పాల్పడమే చూడాలి. ఎందుకంటే మనకు ఏదైతే మనం చూస్తున్నామో పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎంతో కొంత భారత్ అలాగే పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు అప్పుడు యుద్ధం రాబోతుంది అన్న టైప్ లో డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వాళ్ళు కాల్పు జరపడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్న అనుమానం కూడా చాలా మంది ఉంది. ఇదే విధంగానే చెప్తున్నారు. అయితే మనం చూస్తే ఇంతకుముందు ఏప్రిల్ 23వ తారీఖు కూడా పాకిస్తాన్ తతపాని సెక్టర్ లో కూడా ఇలానే అంటే పూంచ్ లోనే ఉంటుంది, ఇది కూడా తతపాని సెక్టర్, అక్కడ కూడా ఇలానే ఫైరింగ్ చేయడము అలాంటి కార్యక్రమాలు పాల్పడినప్పుడు భారత్ కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పింది. అయితే ఈ 2 వైపుల నుంచి జరుగుతున్న కాల్పుల్లో ఎలాంటి క్యాజువాలిటీస్ అక్కడ నమోదు కాకపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఏదైనా సరే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఇప్పుడున్న ఘటనల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం ద్వారా అది ఉద్రిక్తతను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఏదైతే బార్డర్ జిల్లాలు కానివ్వండి, బార్డర్ ప్రాంతాల్లో ఉండే ఫార్మర్స్ అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఖాళీ చేయాలంటూ ఇటు భారతదేశం నుంచి అలాగే అక్కడ పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇది యుద్ధం వైపుగా వెళ్తోంది అన్న సూచనలు ఇచ్చేలాగానే మొత్తం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణ్. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా ఛత్తీస్గఢ్లోని కరేకుట సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కరేకుటలో 7వ రోజు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాలు కరేకుటపై బాంబుల వర్షం కురిపిస్తూ హెలికాప్టర్లతో కాల్పులు జరుపుతున్నారు. ఇక కూంబింగ్ ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కరేగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇక మావోయిస్టుల కోసం బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాంబుల వర్షం అయితే కురిపించాయి. ఈ బాంబుల వర్షంలో ఎక్కువ మంది అంటే కీలక నేతలు అలాగే భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఎస్ బ్రాహ్మణి, తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల రక్తంతో ఎరిపెక్కాయని చెప్పుకోవచ్చు. తుపాకీ గుళ్ళు వర్షంతో కూడా బాంబులు మూతతో కూడా కర్రగుట్టల్లో కూడా మారుమోగుతున్నాయి. హెలికాప్టర్లు డ్రోన్లు ద్వారా కూడా అత్యాధునిక ఆయుధాలతో కూడా వేల సంఖ్యలో కూడా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్తో కూడా ముందుకు సాగుతున్నాయి. అయితే మావోయిస్టులు భద్రతా దళాలకు కూడా ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లు అయితే చూసుకోవచ్చు 37 మంది మరణించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే మావోయిస్టుల మరణాల సంఖ్య మాత్రం భారీగానే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే నిర్విరామంగా కూడా కూంబింగ్ మావోయిస్టులు ఏరివేతతో కూడా లక్ష్యంగా కూడా కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రగుట్టలో కూడా జరిగిన ఎన్కౌంటర్లు అయితే భారీగా మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. కర్రగుట్టలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో కూడా ఇప్పటికే 37 మంది కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే డ్రోన్ల ద్వారా కూడా భద్రతా బలగాలు బాంబుల వర్షం కూడా కురిపిస్తుండటంతో కూడా సరిహద్దు గ్రామాల్లో తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నాయి. మావోయిస్టుల అగ్రనేత హిడ్మా కూడా గుట్టలపైనే ఉన్నట్టు కూడా గత వారం రోజుల పై నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు జవాన్లు కూడా ఈ కర్రగుట్టల్ని చుట్టుముట్టడం, అంతేకాకుండా డిఆర్జీ సిఆర్పిఎఫ్ దళాలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఇవన్నీ చూస్తూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గిరిజనులు అయితే బిక్కుమంటూ కూడా జీవనం కొనసాగిస్తున్న ఆ పరిస్థితి నెలకొన్నది. మావోయిస్టులు చేసిన చిన్న తప్పిదమే ఈ భీకర ఘర్షణకు కూడా కారణమన్న వార్తలు కూడా వస్తున్నాయి. అవి నేడే కూడా వారి ప్రాణాల మీద కూడా తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల ములుగు జిల్లాలో వెంకటాపురం వాజేడు మండలాలకు చెందిన పలువురు గిరిజనుల అంతా కూడా కర్రగుట్టల వద్ద కూడా వెళ్లిన క్రమంలో మావోయిస్టు అమర్చిన మందు పాత్రలు పేలి పలువురు మృతి చెందడంతో కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. దీంతో మావోయిస్టులపై కూడా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. దీంతో మావోయిస్టుల పార్టీ స్పందించి కూడా మార్చి 8న కూడా వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతాపేట కూడా లేఖ విడుదల చేసింది. చూసుకోవచ్చు ఇంకా ఈ కర్రగుట్టల్లో అయితే పెద్ద ఎత్తున ఇటు పోలీస్ బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.